So, welcome to the class. Today's class. Today is day 19. Spoken English, day 19. Today we are going to learn simple future. As you all of you know that simple future is an action which starts in future. That is not finished. Is it finished? No, ma'am. It is yet to be finished. ఇంకా కాలేదు. ఫ్యూచర్లో జరగబోయేదాన్ని ఫ్యూచర్లోనే స్టార్ట్ అవుతుంది, ఫ్యూచర్లోనే ఎండ్ అయిపోతుంది. ఫ్యూచర్లోనే స్టార్ట్ అవుతుంది, ఫ్యూచర్లోనే ఎండ్ అయిపోతుంది. దట్ ఈస్ నోన్ యాజ్ సింపుల్ ఫ్యూచర్. సింపుల్ ఫ్యూచర్కి మరి ఏ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తాము? యాక్చువల్గా ఐతో వీతో షాల్ యూజ్ చేస్తాం. ఓకే, ఐతో వీతో షాల్ యూజ్ చేస్తాం. అదేవిధంగా ఈ షీ ఇట్ ఏదైనా సింగులర్ ప్లూరల్ సబ్జెక్ట్స్కి విల్ యూజ్ చేస్తాం. ఓకే ఓకే ఐ షాల్ గో టుమారో, వీ షాల్ గో టుమారో, I shall come tomorrow, I shall cook tomorrow, I shall reach tomorrow, I shall start tomorrow, we shall start tomorrow. ఇవన్నీ నార్మల్ ఫ్యూచర్. He will, she will, it will, boys will, girls will. All these are the normal helping verbs or auxiliary verbs which are used in normal future tense, normal simple future. They will go to Chennai or Hyderabad or whatever it may be. It will rain tomorrow. ఈరోజు వాతావరణం చాలా మబ్బుగా ఉంది, వర్షం వస్తుంది, రేపు ఖచ్చితంగా వస్తుంది. ఇట్ విల్ రెయిన్ టుమారో. ఓకే, ఇట్ విల్ రెయిన్ టుమారో. బాయ్స్ విల్ రైట్ ఎగ్జామ్ టుమారో. మదర్స్ విల్ గో టు పిక్నిక్ టుమారో బికాస్ వీ హ్యావ్ ప్లాన్డ్ ఇట్. ఇదంతా నార్మల్గా యూజ్ చేసేటువంటి ఫ్యూచర్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్. నార్మల్గా ఐతో వీతో షాల్ యూజ్ చేస్తాము. ఈ అన్ని సబ్జెక్ట్స్తో, ఈ అన్ని ప్రొనౌన్స్తో ఆర్ నౌన్స్తో, ఈ అన్ని సబ్జెక్ట్స్తో వీల్ మాత్రమే యూజ్ చేయాలి. అయితే అమెరికన్ ఇంగ్లీష్లో ఈ షాల్ అనేది ఖచ్చితంగా ఐ షాల్ వీ షాల్ యూజ్ చేస్తాం. కానీ బ్రిటిష్ ఇంగ్లీష్లో అన్నిటికీ వీళ్ళే యూజ్ చేస్తారు. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు కాబట్టి వీ ఫాలో దాట్ ఇంగ్లీష్ ఓన్లీ. సో యూ హ్యావ్ టు యూజ్ ఐ షాల్, వీ షాల్, యూ క్యాన్, అండ్ వీ హ్యావ్ టు యూజ్ he will, she will, it will, they will, all will. But you can't use shall with these things in normal condition, normal future. వీటితో ఈ షాల్ యూజ్ చేయొద్దు, కానీ దీంతో విల్ యూజ్ చేయొచ్చు. ఎప్పుడు? నార్మల్ ఫ్యూచర్లో. సో దిస్ ఈస్ ఇన్ నార్మల్ ఫ్యూచర్ టెన్స్. ఇన్ నార్మల్ వి యూజ్ దిస్ ఫర్ నార్మల్ కండిషన్స్. నార్మల్ ఫ్యూచర్ టెన్స్లో ఐ వీకి షాల్, he she it or all the subjects we use will. But for there are strong future tense also. There are strong future tense కూడా ఉంది. స్ట్రాంగ్ ఫ్యూచర్లో ఐ వీకి విల్ యూజ్ చేయాలి. ఫర్ స్ట్రాంగ్ ఫ్యూచర్కి ఐ వీకి షాల్ బదులు విల్ యూజ్ చేయాలి. ఇవన్నిటికీ కంపల్సరీ షాల్ యూజ్ చేయాలి. అప్పుడు అది స్ట్రాంగ్ అనేది కలరు. స్ట్రాంగ్ ఫ్యూచర్ అనేది కలరు. కమాండ్, రిక్వెస్ట్, అడ్వైజ్, సజెషన్ ఇలా ఇచ్చేటువంటి దానికి మనం స్ట్రాంగ్ అంటే ఇక్కడ చూడండి, ఐ విల్ కమ్ టుమారో అంటే వస్తాను. ఐ షాల్ కమ్ టుమారో అంటే కంపల్సరీ వస్తాను. ఇప్పుడు ఇక్కడ he will pass in the exam అంటే ఏదో మనం మాట్లాడుతున్నాం. he shall pass అంటే స్ట్రెస్ చేసి అంటున్నాం అంటే అది ఖచ్చితంగా అది జరుగుతుంది, చేసి చూపిస్తా అన్నట్టుగా. ఇప్పుడు she will complete the project అనేది నార్మల్. she shall complete the project, she shall complete the project అంటే అది స్ట్రాంగ్ ఫ్యూచర్ అన్నట్టు. అంటే ఖచ్చితంగా అది చేసేస్తుంది అన్నట్టు. అంటే ఏదైతే స్ట్రాంగ్గా దాని మీద స్ట్రెస్ చేసి మాట్లాడుతున్నామో
అది ఎప్పుడు యూజ్ చేస్తాం మనము? ఆఫర్స్, కమాండ్స్, రిక్వెస్ట్, సజెషన్స్, వాటితో మనం ఈ స్ట్రాంగ్ ఫ్యూచర్స్ యూజ్ చేస్తాం. అదే రాయిసరికి ఓకే. Listen to me, all of you. As I told you that we have normal simple future and also strong simple future. So in normal future we use shall with I and we. We use will with all the other, whether it will be third person singular or plural. He, she, it, they, we, they, all the plurals take will. But in strong, when we talk about the strong future, there we use shall with IV, okay, will with IV, and shall with he shall, we shall, he shall, it shall, they shall, boys shall. ఇదంతా స్ట్రాంగ్ లో స్ట్రాంగ్ ఫ్యూచర్ లో యూజ్ చేస్తాం. అయితే మనం స్ట్రాంగ్ ఫ్యూచర్ అంటే ఏం తెలుసుకుందాం. నార్మల్ ఫ్యూచర్. వాట్ ఈస్ నార్మల్ ఫ్యూచర్? ఐ షాల్ కమ్ నెక్స్ట్ వీక్. మనం చెప్పుకున్నట్టుగా ఐతో పాటు వీతో పాటు షాల్ ఉంటుంది, అవును కదా? ఇది నార్మల్ ఫ్యూచర్. కాబట్టి ఐ షాల్ కమ్ టుమారో, వీ షాల్ కమ్ నెక్స్ట్ వీక్, వీ విల్ విజిట్ యూఎస్ఏ నెక్స్ట్ ఇయర్. అట్లా ఇవన్నీ నార్మల్ గా, ఓకేనా? షాల్, ఐ షాల్, వీ షాల్ నార్మల్ గా ఐకి షాల్, వీకి షాల్, హీ, షీ, ఇట్, దే, ఆల్ సింగులర్ ప్లూరల్స్ కి వీల్ యూజ్ చేస్తాం. అయితే ఇది నార్మల్ కిందకి వచ్చేసింది. నెక్స్ట్, యూ విల్ విన్ ద మ్యాచ్. You will win the match, he will win the match, they will win the match, boys will win, students will win, they will win the match, they will pass the examination, they will reach the railway station, they will reach the bus stand, okay, they will visit their uncle's house, they will visit the park, they will go to park tomorrow, we will go to picnic next week, we shall go to picnic అంటే నార్మల్. వి విల్ అంటే స్ట్రాంగ్. వి షాల్ అనేది నార్మల్. వి విల్ అనేది స్ట్రాంగ్. అర్థమవుతుందా? మన అక్కయ్య పిన్నికి తీసుకెళ్తాను, అవునా కదా? వి షాల్ కాదు, వి విల్ గో. ఓకే, దెన్ ఇదంతా నార్మల్. ఆల్ దీస్ ఆర్ నార్మల్ ఫ్యూచర్ టెన్స్. డి యు అండర్స్టాండ్? నార్మల్ ఫ్యూచర్ టెన్స్ అంటే ఐకి, వీకి షాల్, he, she, it, you, all the plural takes will. This is normal future tense. Then next coming to strong future. Strong future అంటే ఏంటి? Strong future అంటే ఎందుకు అన్నారంటే the sentence which has command, emotion, determination, perception. Command అంటే we can say command చేయడం. He will close the door. He shall close the door. నేను చెప్పిన ఆయన క్లోజ్ చేయమని. He shall close the door అంటే ఖచ్చితంగా ఆయన క్లోజ్ చేయాల్సిందే. అర్థమైందా? డోర్ పెట్టుకుని పెట్టు అలా అంటామా? ఈ షాల్ క్లోజ్ అంటే పెట్టవలసిందే మనం అంటామా? అది అప్పుడు స్ట్రాంగ్ ఫ్యూచర్ అంటే. డిటర్మినేషన్ అంటే కష్టపడడం. పర్సెప్షన్ అంటే ఊహించుకోవడం. మనం ఫ్యూచర్ అంటే అంతా ఊహనే కదా, కానీ ఖచ్చితంగా స్ట్రాంగ్ ఫీలింగ్ అని అంటది. ఎలా అంటే ఐ విల్ నాట్ హెల్ప్ యూ ఎనీ మోర్. ఇది కొంచెం కోపంగా, కఠినంగా, ఎమోషనల్గా అనేవాడు. ఐ విల్ నాట్. సాధారణంగా మనం ఊరికే హెల్ప్ చేస్తాం, కానీ ఎప్పుడైనా ఒక వ్యక్తి మీద మన కోపం వచ్చింది అనుకోండి, ఐ వాంట్ హెల్ప్ యూ. విల్ ప్లస్ నాట్ వాంట్, అవునా? విల్ ప్లస్ నాట్ వాంట్. విల్ నాట్ అనొచ్చు, వాంట్ అనొచ్చు. ఐ విల్ నాట్ హెల్ప్ యూ ఎనీమోర్, ఐ వాంట్ హెల్ప్ యూ ఎనీమోర్. చాలా కోపం వచ్చేసి ఎంత సహాయం చేసినా అసలు విశ్వాసమే లేదు వరకు. అప్పుడు మనం ఏమంటాం? అసలు ఇంకోసారి సహాయం చేయమని. కావున ఐ వాంట్ హెల్ప్ యూ ఎనీమోర్, ఐ విల్ నాట్ హెల్ప్ యూ ఎనీమోర్. ఇది ఇమోషనల్ అనేవాడు. ఇట్ సార్ ఇలా ఎమోషన్స్ కానిటప్పుడు ఐ షాల్ కాదు. మామూలుగా ఐ షాల్ నాట్ హెల్ప్ యూ, కానీ ఐ విల్ నాట్ హెల్ప్ యూ అంటే ఖచ్చితంగా మీరు వాళ్ళకి సాయం చేయబోదు. వీ విల్ నెవర్ ఫర్గెట్ దిస్ డే. అవునా? ఏదో ఒక రోజు మీకు చాలా ఎవరు కష్టపెట్టిందో, బాధ పెట్టిందో, మాటలు, ఏదో చెడు అనుభవం ఏదేది, ఓకే, వీ విల్ నెవర్ ఫర్గెట్ దాట్ డే ఆర్ దిస్ డే. అవునా? ఈ చేదు అనుభవాన్ని మనం మర్చిపోలేదు. అది ఇమోషన్ కాదా? అవునా కదా? అలా ఈ చేదు వీ విల్ నెవర్ ఫర్గెట్ దిస్ డే. యాక్చువల్గా వీతో ఐతో ఏం యూజ్ చేయాలి? షాల్ యూజ్ చేయాలి. కానీ ఇప్పుడు మనం వీళ్ళు ఎందుకు యూజ్ చేస్తాం? స్ట్రాంగ్ ఫ్యూచర్ కాబట్టి, ఇమోషన్లో మాట్లాడుతున్నాం కాబట్టి. వీ విల్ నెవర్ ఫర్గెట్ దాట్ డే, వీ విల్ నెవర్ ఫర్గెట్ దిస్ డే, వీ విల్ నెవర్ ఫర్గెట్ దోస్ డేస్. అవునా? మర్చిపోలేని సంఘటనలు ఉంటాయి కదా మనకి, అలా. కాబట్టి ఇది స్ట్రాంగ్ ఫ్యూచర్.
ఇక్కడ ఐతో పాటు వీతో పాటు షాల్ కాకుండా అందుకే విల్ యూజ్ చేశారు, ఎందుకంటే ఇది స్ట్రాంగ్ ఫ్యూచర్. ఓకే, స్ట్రాంగ్ ఫ్యూచర్, దృఢంగా కఠినంగా మాట్లాడే మాట ఇమోషన్. నెక్స్ట్, హీ షీ ఆర్ దే షాల్ క్లియర్ ఆర్ పాస్, క్లియర్ లేదా పాస్, దే షాల్ క్లియర్ ఆల్ ద సబ్జెక్ట్, లేకపోతే దే షాల్ పాస్ ఆల్ ద సబ్జెక్ట్స్ ఇన్ బీటెక్ దిస్ ఇయర్. ఎలా పాస్ అవుతారు? కష్టపడి. దిస్ ఇస్ డిటర్మినేషన్. దిస్ ఇస్ డిటర్మినేషన్ అంటే చాలా కష్టపడుతుడు, మీ కళ్ళకు కనబడుతుంది కాబట్టి మీకు ఖచ్చితంగా ఆయన పాస్ అవుతాడు అని మీకు ఒక ఊహించుకున్నారా? ఫ్యూచర్ అంటే మొత్తం పర్సెప్షన్ కదా. అవునా అవునా, మనమంతా మన పాస్ అవుతాడో ఫెయిల్ అవుతాడో వారి కర్మ, అది వేరే సంగతి. కానీ మనం ఏం ఊహించుకుంటున్నాము? ఇక్కడ వాడు డిటర్మినేషన్ చూపిస్తున్నాడు. హీ విల్ పాస్, హీ షాల్ పాస్, హీ షాల్, ఇక్కడ చూడండి షాల్, హీ షాల్ పాస్, she shall pass, they shall pass, or he shall clear, they shall clear all the subjects in BTech. ఓకేనా? ఇక్కడ మీకు ఏం కనబడుతుంది? మీ యొక్క ఊహించుకోండు పర్సెప్షన్ కనబడుతుంది, వాట్ డిటర్మినేషన్ కనబడుతుంది. ఓకేనా? అదేవిధంగా స్ట్రాంగ్ ఫ్యూచర్ లోనేమో విల్ దగ్గర షాల్ ఉపయోగిస్తాం, షాల్ దగ్గర విల్ ఉపయోగిస్తాం. అర్థమైంది కదా? ఇంకోటి షాల్ ఇక్కడ ఉపయోగిస్తాము. షాల్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఆఫర్స్, సజెషన్స్, అడ్వైస్. ఇక్కడ మాత్రం నెవర్ యూజ్ ఇక్కడ విల్ అసలే యూజ్ చేయదు. ఈ సెంటెన్స్ లో విల్ అస్సలు యూజ్ చేయదు, ఎప్పుడు షాలే యూజ్ చేయాలి. ఎందుకంటే షాల్ ఐ షట్ ద డోర్, షాల్ ఐ షట్ ద డోర్ అంటాం, కానీ విల్ ఐ షట్ ద డోర్, విల్ ఐ షట్ ద డోర్ అంటాం మనం. షాల్ ఐ షట్ ద డోర్, అవునా? షాల్ ఐ షట్ ద డోర్ అంటే ఇదేంది? Shall I shut the door? Shall I close the door? Shall I open the window? Shall I shut the window? మీరు అడుగుతున్నారు, అవునా కదా? అవునా, యువర్ ఆస్కింగ్, అవునా? సో అక్కడ మనం ఇప్పుడు ఒకవేళ ఇక్కడ షాల్ బదులు వీళ్ళు ఊహించుకోండి. విల్ ఐ షట్ ద డోర్ అంటే నేను మూసేస్తానా, అర్థమే చేయను. అవునా? చూడండి, షాల్ ఉండే దగ్గర విల్ ఉంటే, విల్ ఉండే దగ్గర షాల్ ఉంటే సెంటెన్స్ అర్థమే మారిపోతుంది. షాల్ ఐ షట్ ద డోర్ అంటే నేను డోర్ ముయాలా, డోర్ తెరవాలా, డోర్ దగ్గర వేయాలా, అవునా? వాళ్ళని షాల్ ఐ కాల్ దెమ్ అంటే వాళ్ళని పిలవాలా. కానీ విల్ ఐ కాల్ దెమ్ అంటే వాళ్ళని పిలవాలనా, అవునా? పిలవాలనా తేడా ఉందా లేదా? చాలా తేడా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ షాల్ ఐ షట్ ద డోర్ అనే బదులు విల్ ఐ షట్ ద డోర్ అనొద్దు. విల్ ఐ షట్ ద డోర్ అంటే ఏమవుతుంది? నేను డోర్ ముయాలనా, నేను డోర్ మూస్తానా, నేను డోర్ మూస్తానా, క్లోజ్ చేస్తానా అలా, అవునా? అది ఆ మీనింగ్ చేంజ్ అయిపోయింది. సో నెక్స్ట్, షాల్ ఐ గెట్ సంథింగ్ టు ఈట్. మీరు చాలా ఆకలిగా, ఒకరోజు మా ఇంటికి వచ్చింది, చాలా ఆకలిగా వచ్చింది. విల్ ఐ గెట్ సంథింగ్ కాదు, విల్ ఐ గెట్ సంథింగ్ అంటే నేనేమైనా తెస్తానా అన్నట్టు. తేవాలనా అని అడుగుతారా? ఏమైనా ఇవ్వాలి, ఆఫర్ చేస్తాం కదా, ఇది ఆఫర్ అన్నట్టు, ఇది ఆఫరింగ్. షాల్ ఐ గెట్ సంథింగ్ టు ఈట్, షాల్ ఐ గెట్ సంథింగ్ టు డ్రింక్. కాఫీ ఏమైనా తాగుతారా? షాల్ ఐ గెట్ సమ్ కాఫీ టు యూ, షాల్ ఐ గెట్ సమ్ టీ టు యూ అంటాం, కానీ విల్ ఐ గెట్ టీ అంటామా? అనం, అవునా? విల్ యూ కమ్ అంటాం, కానీ షాల్ యూ కమ్ అనం. చూడండి, షాల్ ఉపయోగించే దగ్గర షాలే ఉపయోగించాలి, విల్ ఉపయోగించే దగ్గర విల్లే ఉపయోగించాలి, అవునా? షాల్ ఐ గెట్ సంథింగ్ అంటాం, కానీ విల్ ఐ గెట్ సంథింగ్ అంటే ఏంటి? షాల్ ఐ గెట్ సంథింగ్ అంటే ఏంటి? ఏమన్నా తినడానికి తేవాలా, ఏదైనా తినడానికి తేవాలా, ఏదైనా తాగడానికి ఆకలవుతుందా, దాహమవుతుందా, ఏదైనా తేవాలా అని మనం ఆఫర్ చేస్తున్నాం. షాల్ అంటే. విల్ ఐ గెట్ అంటే నేనేమైనా తెస్తానా, నేనేమైనా ఇస్తానా, నీకే తెలుసు. ఇంకా దెన్ షాల్ ఐ గెట్ సంథింగ్ టు ఈట్ ఈస్ ఆఫర్. నెక్స్ట్, షాల్ వి గో టు పిక్నిక్ టుమారో. షాల్ వి గో అంటే ఇక్కడ సజెషన్ అడుగుతున్నా. సజెషన్ ఉంటే సజెషన్ ఇక్కడ సజెషన్ లేకపోతే అడ్వైజ్. మనకి పిక్నిక్ వెళ్దామని మనం ఒక గోళీ వేసింది అక్కయ్య, అవునా? ఇదంతా ఊహించుకో, మన మధ్యలో జరిగే సంఘటనలే చూపిస్తున్నాయి, అవునా కదా? షాల్ వి గో టు పిక్నిక్ టుమారో, షాల్ వి గో టు పిక్నిక్ నెక్స్ట్ సండే. చెప్పండి ఎప్పుడు వెళ్దాం?
షాల్ వి గో అంటే వెళ్దామా, వెళ్దామా, అవునా? అది ఆఫర్, సజెషన్, అడ్వైస్. ఇక్కడ మాత్రం ఎప్పుడు షాలే యూజ్ చేస్తాం కానీ నెవర్ యూజ్ విల్. ఇప్పుడు ఇక్కడ ఉంది షాల్ వి గో టు పిక్నిక్ టుమారో, షాల్ వి గో టు పిక్నిక్ ఆన్ సండే అంటాం కానీ అంటే మనం పిక్నిక్ వెళ్దామా అని అంటున్నాం. విల్ వి గో టు పిక్నిక్ అంటే ఏంది? మనం వెళ్తామా మనకే తెలియదు, అక్కయ్యకే తెలుసు, వచ్చే వాళ్ళకే తెలుసు. ఇంకా విల్ వి గో టు పిక్నిక్ అంటే మనం వెళ్తామా, అవునా, ఏమో తెలియదు, అవునా? అలా షాల్కి విల్కి అయితే ఇక్కడ ఈ సెంటెన్స్ లో నెవర్ యూజ్ విల్, ఓన్లీ యూజ్ షాల్. దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, విల్ ఈజ్ యూజ్డ్ ఫర్ రిక్వెస్ట్, ఓన్లీ ఫర్ రిక్వెస్ట్. ఇప్పుడు మనం బయట క్లాస్ అయిపోయింది, బయటకు వెళ్ళిపోయారు. మీరు వెళ్తూ మీ ఇంటికి వెళ్తూ ఒక ఓల్డ్ మ్యాన్, ఎవరో పాపం నాకు తెలియదు, ఒక స్ట్రేంజర్ చాలా లగేజ్ ఉన్న బ్యాగ్ మోసుకెళ్తున్నాడు. అప్పుడు మీరు ఏమంటారు? మే ఐ హెల్ప్ యూ, షాల్ ఐ హెల్ప్ యూ. ఇక్కడ విల్ యూ గివ్ మీ యువర్ బ్యాగ్ అంటాం. విల్ యూ గివ్ మీ యువర్ బ్యాగ్, షాల్ యూ గివ్ మీ యువర్ బ్యాగ్ అన్నాం. విల్ యూ గివ్ మీ యువర్ బ్యాగ్ అంటే మీ బ్యాగ్ ఇస్తారా, నేను కొంచెం పోయాలా, అవునా? విల్ యూ గివ్, చాలా బరువుగా మోస్తున్నాడు ఆయన. షాల్ యూ గివ్ మీ యువర్ బ్యాగ్, విల్ యూ గివ్ మీ యువర్ బ్యాగ్, ఓకే? షాల్ ఐ హెల్ప్ యూ, అది ఆఫర్ కదా, షాల్ ఐ హెల్ప్ యూ. ఇక్కడ మీరు రిక్వెస్ట్ చేస్తున్నాం, షాల్ ఐ హెల్ప్ యూ అనేది ఆఫర్. ఇక్కడ మీరు రిక్వెస్ట్ చేస్తున్నాం, విల్ యూ గివ్ మీ యువర్ బ్యాగ్. వాక్యానికి తేడా ఉందా? ఆఫర్, సజెషన్, కమాండ్ వేరే, రిక్వెస్ట్ పూర్తిగా వేరే. రిక్వెస్ట్ దగ్గర ఒట్టి విల్ ఏ యూజ్ చేయాలి, షాల్ యూజ్ చేయాలి. షాల్ ఇక్కడ యూజ్ చేయాలి. సజెషన్స్, అడ్వైస్, ఆఫర్, కమాండ్ దగ్గర విల్ నెవర్ యూజ్, ఓన్లీ షాల్ యూజ్. ఓకే, నౌ లెట్ us see the example. Will you give me a cup of tea? Will you give me a cup of coffee? Will you give me a cup of tea? Will you give me a glass of juice? చాలా ఇప్పుడు చూసారు నేను ఎలా అయిపోయాడు, అవునా? విల్ యూ గివ్ మీ ఏ కప్ ఆఫ్ టీ. ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నాము, విల్ అనే బదులు విల్ యూ గివ్ మీ ఏ కప్ ఆఫ్ టీ అంటే ఒక కప్ ఆఫ్ టీ ఇస్తారా? మరి విల్ బదులు షాల్ ఉపయోగిస్తే షాల్ యూ గివ్ మీ ఏ కప్ ఆఫ్ టీ అంటే అది అర్థం పర్థం లేని వాక్యం. రిక్వెస్ట్లో ఎప్పుడు షాల్ యూజ్ చేయదు, అది బ్రోకెన్ ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్ కాదు, అవునా? దెన్ విల్ యూ ఫీడ్ మై డాగ్. నేను మొన్న ఊరు వెళ్ళా, ఒక చిన్న కుక్క పిల్ల ఉంది, ఎవరు చూసుకుంటారు? పక్కింటికి వెళ్ళా. ప్లీజ్ విల్ యూ ఫీడ్ మై డాగ్, ఏమైనా తినడానికి అన్న డాగ్ పెడతావా? ఒక రోజు ఒక పిల్ల అప్పేసాను. అప్పుడు వారు రిక్వెస్ట్, ఏం రిక్వెస్ట్ చేస్తున్నాము? విల్ యూ ఫీడ్ మై డాగ్, మా డాగ్కి తినడానికి ఏమన్నా ఇస్తారా? మా డాగ్కి ఒక రోజు సంరక్షణ చేస్తారా? అప్పుడు రిక్వెస్ట్, విల్ యూ ఫీడ్ మై డాగ్, విల్ యూ లుక్ ఆఫ్టర్ మై డాగ్, ఓకే? విల్ యూ టేక్ కేర్ ఆఫ్ మై డాగ్, అవునా? ఇవన్నీ కూడా రిక్వెస్టింగ్ మేనర్, ఓన్లీ యూజ్ విల్. షాల్ యూ ఫీడ్ మై డాగ్ అంటే దట్ ఈస్ ఆడ్, ఓకే? షాల్ యూ ఫీడ్ మై డాగ్, షాల్ యూ గివ్ ఏ కప్ ఆఫ్ కాఫీ, షాల్ యూ లుక్ ఆఫ్టర్ మై డాగ్, that is it odd? Yes, is it odd? It is odd. In the place of shall, if we use will, it is odd. In the place of will, if we use shall, it is odd. Okay, then will you take care of my child? మీరందరూ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి వచ్చారు. పాపం చిన్న పాప ఉంది, ఎవరు చూడాలి, అవునా? విల్ యూ టేక్ కేర్ ఆఫ్ మై చైల్డ్. ఒక్క 1 అవర్లో నేను క్లాస్కి వెళ్ళి వస్తాను, అవునా కదా? పక్క వాళ్ళకి పోయి మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు, ఏమని? షాల్ యూ టేక్ కేరా కాదు, మీ స్పోకెన్ ఇంగ్లీష్ రాంగ్. షాల్ యూ కాదు, విల్ యూ టేక్ కేర్ ఆఫ్ మై చైల్డ్. ఓకే, ఒక గంట సేపు నేను మా బాబుని మీ దగ్గర ఉంచుతాను. విల్ యూ టేక్ కేర్ ఆఫ్ మై చైల్డ్, ఓకేనా? అలా విల్ యూ కమ్ విత్ మీ, నాకు తోడుగా ఒక స్ట్రేంజ్ ప్లేస్కి వెళ్తున్నాను, నాకు ఒక్కదానికి వెళ్ళడానికి కొంచెం భయం వేస్తుంది, చీకటి అయిపోయింది రాత్రి, అవునా? చీకటిగా ఉంది, ఆ రోడ్ డేంజర్, కాబట్టి నాకు తోడు కావాలి. కాబట్టి విల్ యూ కమ్ విత్ మీ అంటే నాతో తోడుగా వస్తావా? విల్ యూ కమ్ విత్ మీ అంటాం, కానీ షాల్ యూ కమ్ విత్ మీ మాత్రం తప్పు. విల్ యూ కమ్ విత్ మీ అంటే నాతో తోడుగా వస్తావా, నాతో కూడా వస్తావా, కానీ విల్ దగ్గర మాత్రం షాల్ యూజ్ చేయదు. ఇక్కడ ఎప్పుడు నెవర్ యూజ్ విల్ హియర్, డోంట్ యూజ్ షాల్ హియర్, ఓకే? Don't use shall when you request. Don't use will when you
use the sentence of command, offer, advise, whatever. No problem. So let us see some examples. They will go to gym in the evening. They will, this is normal sentence. They will go to gym in the evening or daily in the evening. This is normal simple future. So we use they will go to gym in the evening. I will try my level best for exams. This is normal. I shall అనేది నార్మల్. I will వచ్చింది ఇక్కడ. ఎందుకు వచ్చింది? ఎందుకంటే మనం బ్రిటిష్ ఇంగ్లీష్ ఫాలో అవుతున్నాం కాబట్టి హీ షీ ఇట్ దగ్గర విల్ ఉన్నా షాల్, విల్ ఉంటే విల్ రాయాలి, షాల్ రాయద్దు కదా. కానీ ఐ షాల్, వి షాల్ యూజ్ చేయాలి అమెరికన్ ఇంగ్లీష్ ప్రకారంగా. కానీ మోడర్న్ ఇంగ్లీష్లో ఐతో పాటు వీతో పాటు కూడా షాలే కాదు వీళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. అలా ఆ రూల్ ప్రకారంగా ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అని మనం అన్నాం. కానీ ఇది స్ట్రాంగ్ ఫ్యూచర్ కావచ్చు. ఎందుకంటే ఐతో పాటు మనం షాలే యూజ్ చేయాలి. ఐ షాల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అంటే నేను బాగా చదువుకొని నా మటుకు నేను ప్రయత్నం చేస్తాను అనేది ఐ షాల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అంటే అలా స్ట్రాంగ్గా మీరు స్ట్రెస్ చేసి చెప్తున్నారా. I will try my level best for the exams. We can use shall and will with I, okay? But we can't use shall with he, she, it, they. Only we have to use shall with he, she, it, they only in strong futures. Did you understand? Now next. They will grow cotton as it is black soil. They will grow. They will grow. They subject plus helping verb plus V1 plus object. Okay na? They will grow cotton as it is black soil. ఇది ప్రొడిక్షన్ అంటూ అది బ్లాక్ సాయిల్ కాబట్టి వాళ్ళు కాటన్ పెంచుతారు, కాటన్ పండిస్తారు. దెన్ ఇట్ విల్ స్నో ఇన్ ద నెక్స్ట్ మంత్. ఇది కూడా ప్రొడిక్షన్ అంట. ప్రొడిక్షన్ అంటే ఊహించడం. స్నో పడుతుందో పడదో నాకు తెలియదు, కానీ మనమైతే వాతావరణం బట్టి ఇట్ విల్ స్నో ఇన్ ద నెక్స్ట్ మంత్. నెక్స్ట్ మంత్ స్నో పడుతుంది, స్నో కురుస్తుంది అని ఊహించుకోవడం. నెక్స్ట్ ఐ షాల్ మిస్ యూ వెన్ యూ మూవ్ టు యుఎస్ఏ. ఇది ఏంది? ఎమోషన్. అవునా? నువ్వు లేకపోతే నేను మిస్ అయిపోతున్నా. ఐ షాల్ మిస్ యూ వెన్ యూ మూవ్ టు యుఎస్ఏ. ఇది నార్మల్ ఫ్యూచర్. ఒకవేళ మీరు ఇమోషనల్గా స్ట్రాంగ్ ఫ్యూచర్ అనాలంటే ఐ విల్ మిస్ యూ వెన్ యూ మూవ్ టు యుఎస్ఏ అనొచ్చు. ఓకేనా? ఐ విల్ మిస్ యూ అనేది అప్పటికి ఏమిటది? అది స్ట్రాంగ్ ఫ్యూచర్ అవుతుంది. అది నిజంగా బాధపడుతున్నట్టు, నీ ఇమోషన్ చూపించినట్టు. ఇది మామూలుగా మాట్లాడుతున్నట్టు. కానీ ఐ విల్ మిస్ యూ అంటే నువ్వు నిజంగా బాధపడుతున్నట్టు. కొన్ని సందర్భాల్లో ఉంటాయి మరి. అవునా కదా? కాయిన్ విత్ టూ సైడ్స్. ఒక రకంగా ఒకసారి ఒక రకంగా మాట్లాడతాం, ఇంకోసారి ఒక రకంగా. అవునా? ఒక్కొక్క మనిషి దగ్గర ఒక్కొక్క రకంగా మాట్లాడతామా? అలా అదే విధంగా ఐ షాల్ మిస్ కి వేరే అర్థం, ఐ విల్ మిస్ కి వేరే అర్థం. ఐ షాల్ మిస్ అంటే నార్మల్ ఫ్యూచర్. ఐ విల్ మిస్ యూ వెన్ యూ మూవ్ టు యుఎస్ఏ అంటే అది స్ట్రాంగ్ ఫ్యూచర్ అంటుంది. అవునా? అయితే ఈ ఫ్యూచర్ టెన్స్ లో ఫార్ములా ఏంది? సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ షాల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ షాల్ లేదా విల్ ప్లస్ V1 ప్లస్ రిమైనింగ్ సెంటెన్స్. ఇది పాజిటివ్. మరి పాజిటివ్ లో ఇలా ఉంటే నెగిటివ్ ఎలా ఉంటుంది? ఐ షాల్ నాట్ పోయి ఏమవుతుంది? షాల్ నాట్ పోయి ఏమవుతుంది? షాంట్. కానీ స్పోకెన్ ఇంగ్లీష్లో మనము షాంట్ అని చాలా తక్కువ ఉపయోగిస్తాము. ఐ షాల్ నాట్ అంటాం, కానీ షాంట్ అని చాలా స్పోకెన్ ఇంగ్లీష్లో యూజ్ చేయడం తక్కువ. కానీ దీని కాంట్రాక్షన్ షాల్ నాట్ కాంట్రాక్షన్ పోయి షాంట్ అవుతుంది. ఐ షాల్ నాట్ మిస్ యూ వెన్ యూ మూవ్ టు యుఎస్ఏ. ఇది నెగటివ్. మరి ఒకవేళ ఇంటరాగేటివ్ రాయాలంటే ఎట్లా? షాల్ ఐ మిస్ యూ. లేకపోతే విల్ ఉంటే విల్ ఉన్న సెంటెన్స్ అయితే విల్ ఇట్ స్నో ఇన్ ద నెక్స్ట్ మంత్.
will it snow in the next month? Shall I visit? Shall I miss? Okay, లేకపోతే I will try my level best. Will I try my level best? Will I try my level best? Question mark. They will go to gym. Will they go to gym? Will they go to gym in the evening? Question mark. Okay, this is the interrogation. Okay, shall I miss you when you move to USA? What is the negative interrogative? Shan't. Okay, shan't I miss you when you move to USA? Okay, shan't I miss or won't I try my level best? Okay, ఇది ఒకవేళ నెగటివ్ ఇంటర్వ్యూ చేయాలంటే విల్ ప్లస్ నాట్ ఏమవుతుంది? షాల్ ప్లస్ నాట్ shan't. Will plus not won't. Will plus won't. Willn't కాదు, won't. Okay na? Keep that in your mind. So will not will change. Contraction of will not is won't. Contraction of shall not is shan't. But this shan't is not used in more in our Indian conversation language. Okay. So all of you practice more and more. Copy down.